అకీర్తిం చా అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం సంభావితస్య చా అకీర్తి మరణాత్ అతిరిచ్యతే. జనులు ఎల్లప్పుడూ కూడా నీ అపకీర్తిని చెప్పుకుంటారు. గౌరవనీయునికి మరణం కన్నా దారుణమైంది అపకీర్తి. అంటే ఈ శ్లోకం సారాంశం ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుల వారు యుద్ధం చేయడానికి ఎదుర్కొంటూ ఉన్నవాళ్ళు నా గురువులని, పెదనాన్నలని, చిన్నాన్నని, అన్నయ్యలని, తోబుట్లని చెప్పేసి ఆలోచిస్తుంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు చెప్తారు, వాళ్ళందరూ కూడా దుష్టులు, నీచాతి నీచులు, మూర్ఖులు. కాబట్టి నువ్వు దుష్ట సంహారం చేయకుండా నువ్వు ఇప్పుడు ఆగిపోయినా సరే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఏదో చేతగాని దద్దంలాగా నీ దగ్గర విషయం లేనట్టు వాళ్ళు పరిగణిస్తారు. కానీ నువ్వేదో ఒక ప్రేమతోని వాళ్ళందరినీ చంపడం నా వాళ్ళని చెప్పేసి నువ్వు ఆగిపోవచ్చు. కాబట్టి వీళ్ళని అలా వదిలేస్తే ఇంకా అకృత్యమైన పనులు, నీచమైన పనులు చేస్తారు. కాబట్టి నువ్వు దుష్ట సంహారం చేయాలి, నువ్వు యుద్ధానికి వెళ్ళు అని చెప్పేసి అర్జునుడికి ధైర్యం చెప్తాడు. ఒకవేళ యుద్ధంలో జయించావంటే నువ్వు రాజ్యం పొందుతావు, లేకపోతే వీరమరణం పొందుతావు. అయితే వెనుతిరిగితే నీ చేతగానితనం, నిన్ను ఎవరైతే గౌరవిస్తున్నారో, నీ మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగో నీ అపకీర్తి గురించి ఎల్లప్పుడూ చెప్పుకుంటారో అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు వారు అర్జునుడు చెప్తారు. ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుంటే కనుక జమ్మూ కాశ్మీర్ పహల్గామలో మత ఉగ్రవాదులు హిందువులా కాదని వాళ్ళ పేర్లు కనుక్కొని ఫ్యాంట్లిప్ కూడా వాళ్ళని తెలుసుకుని చాలా ఘోరాతి ఘోరంగా వాళ్ళని హిందువుల్ని చంపడం జరిగింది. వాళ్ళు మనం దుష్ట సంహారం చేయాలి, రాజ్యాంగపరంగా, చట్టపరంగా. అది మన హక్కు అన్నమాట, మన దేశం. అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇటువంటి నీచమైన దుర్మార్గమైన ఘోరమైన పనులు చేశారో వాళ్ళని మోడీ వీళ్ళందరినీ కూడా వాళ్ళ వెనకాల ఎవరు సపోర్ట్ ఉన్నారో, వాళ్ళకి రాజకీయంగా అవ్వచ్చు, లేకపోతే స్థానికంగా అవ్వచ్చు, విదేశాలని వేరే దేశం నుంచి కూడా ఎవరైతే సపోర్ట్ ఉన్నారో కూడా వాళ్ళందరినీ కూడా దుష్ట సంహారం చేయాలి. ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చి మన హిందువుల్ని ఇక్కడ ఇంత దారుణంగా ఘోరంగా చంపినందుకు మన దేశంలాగా కామ్గా ఊరుకుందనుకో, పక్క దేశాలు కూడా విదేశాలు కూడా మన దేశాన్ని చేతగాని దద్దమ్మ, చేతగాని దేశం కింద పరిగణిస్తాయి. అంటే ఇప్పుడు మనకు ఖచ్చితంగా దుష్ట సంహరణ మనం చేయవలసిన అవసరం ఉంది. మనం ఈ విషయంలో ఇజ్రాయెల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి దుష్టుల్ని